ఈ జిమ్ ఇన్ఛార్జ్ ఎవరు? తప్పుగాడా వీడు పనిచేసేది ఈ జిమ్ లోనా? నీ బాడీకి అంత బిల్డప్ అవసరమా? అబ్బో ఈ బాడీ ఆ బాడీలా కావాలి. ఏం చేయాలి? బాడీ లాగా ఇంపాసిబుల్. ఇది పేపర్. ఈ బాడీ కాదు ఆ బాడీ. ఆ బాడీ లాగా ఓ పంచి ఎలకల మంది తినే పేడపోద్ది. అసలు నువ్వు జిమ్ముకి రావడం దేనికి? ఏ హిమాలయాలకు వెళ్ళిపోతే ఆ పర్వతాల్లో మిక్స్ అయిపోతా. కాదు నేను బాడీ బిల్డింగ్ చేయాలి. బిల్డింగ్ చేయడం ఎందుకు? నీ బాడీ పెద్ద కాంప్లెక్స్. దీన్ని బిల్డింగ్ చేసినా బాయిలింగ్ చేసినా ఏం తగ్గదు. కాదు నేను తగ్గించి చూపిస్తా. అయితే బట్టలు ఇప్పే. ఎందుకు? మరి బాడీ బిల్డింగ్ అంటే మాటలేంటి పునాదుల నుంచి లేపాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం బాడీ ఉంది. నాకు కూడా సేమ్ బాడీ కావాలి దేవుడా. రావడం ఎందుకు? ఆల్రెడీ నీది ఆ బాడీయే. సేమ్ బాడీయా? చూడు. లేడీయా? నాకు ఇలాంటి బాడీ వద్దు. ఆ బాడీ వద్దు, లేడీ మాత్రం కావాలి. ఏంట్రా చూస్తున్నావు? ఎక్సర్సైజ్ కి ఈ ప్లేస్ బాగుంది సార్, ఇక్కడే చేద్దాం. చెయ్యి. ఏం చేస్తున్నావురా? అబ్డమన్. అబ్డమన్స్, బ్లడ్ మోషన్స్ చెయ్యా సరిగ్గా. ఏం చూస్తున్నావు? అబ్బే ఏం లేదు, ఈ కిటికీలోంచి చూస్తే ఏం కనిపిస్తుందో అని. ట్యాంక్ బండి చెరువు దూకుతావా? నాకు ఈత బాగా వచ్చుగా. నాకు 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకడు నా కోసం 2 మర్డర్లు చేశాడు. అర్థమైందిగా, 3 బాయ్ ఫ్రెండ్స్ అంట. వాళ్ళలో ఒకడు 2 మర్డర్లు చేశాడు. ఎవరు? నేనే. అంటే ఇది కూడా నీ సెటపేనా? అది ఇది అనకు, చాలా కాస్ట్లీ సెటప్. మరి పిల్ల దొరకట్లేదు, ఆత్మహత్య చేసుకుంటానన్నావుగా. పిల్ల దొరకట్లేదన్నాను కానీ సెటప్ దొరకట్లేదన్నానా? లేపుదుగాని రా. ఏంటి? వెయిట్స్. లేపు. లేవట్లేదు. లేపు. లేవట్లేదు. లేవట్లేదు. శ్రీహరిలో బాడీ పెంచేద్దాం అనుకుంటే సరిపోదు, కష్టపడాలి. ఇప్పుడు చూడు. ఏనుక్కి చెప్పినట్టు చెప్పాను. నీ బరువును మించిన బరువు మీద తీసుకోవద్దురా అని ఎల్లేది ఎత్తడైపోయాడు. జీవితంలో ఎంత ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయలేదురా, అందుకే అంతలా పరిచావు. మరి ఇంకెప్పుడు బాడీని ఉక్కు చేస్తాను తుక్కు చేస్తానని కోతలు కొయ్యొద్దమ్మా. ఎక్సర్సైజ్ చేయడం కన్నా చదువుకోవడం చాలా ఈజీ. ఏం పిల్ల కాలేజీకి వెళ్ళలేదా? దాన్ని ఏమనకరా బాబు, అది మహా తిక్కది. ఏ అది నన్ను నల్లోడందిరా. నువ్వు పెద్ద జాజి బుష్ అని ఎవడు రైడు? కత్తి కటారి వేసుకో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నా భార్య గాజులు తీసుకురమ్మంది, ఆ సైజ్ గుర్తులేదు. ఈ సైజ్ ఓకేనా? ఈ సైజ్ ఓకే. మీరు వచ్చి నా భార్యలో ఉన్నారు తెలుసా? తప్పుగా అర్థం చేసుకోకండి. గాజులు గాజులు. హలో బాబు, డబ్బులు ఇస్తానవా? ఇంకా చాలా కొంటాం. ఏంటంట? ఏమండి, మా ఆవిడ అలాగే కూడా తమ్మంది. ఎందుకు రాస్తమానం ఆడలతో దెబ్బలు తింటావు? సింపతి కోసం. ఏంటి దెబ్బలు తింటావు? సింపతియా? అవును. ఆవేశంలో మనం కొడతారు, తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడతారు. రేపు ఎక్కడైనా కనిపించావనుకో, ఆ బాధతో మన మీద జాలి చూపిస్తారు. జాలి ప్రేమ అవుతుంది, ప్రేమ ఆరాధన అవుతుంది, ఆరాధన మనకి ఏదో అవుతుంది. నామది నిన్ను ఎదవలా దిక్కు నువ్వు. అరే ప్రిన్సిపాల్. అమితాబ్ బచ్చన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లాసులు ఎగ్గొట్టి ఎక్కడ తిరుగుతున్నారేంట్రా? మీరు కాలేజ్ ఎగ్గొట్టి ఇక్కడ తిరుగుతున్నారే? చెప్పు తెగొద్దే. నువ్వేంట్రా పబ్లిక్ లో నిలబడి తెగ చదివేస్తున్నావు? నీ చదువు నలుగురికి ఉపయోగపడాలని మీరే అన్నారు కదా సార్, అందుకే నలుగురిలో చదువుతున్నా. ఆహా, అబ్బా, ఏంటి మీకు బీపీ డౌన్ అయిపోతుంది? గడకరకు షూట్ వేసినట్టుంది. ఆవిడ పిలిచేది మిమ్మల్ని కాదు, నన్ను.
మిమ్మల్ని అంట. స్టూడెంట్స్. అబ్బా వెళ్ళండి సార్, ఆవిడంత మక్కువగా పిలుస్తుంటే స్టూడెంట్స్ అంటారేంటి? దీన్ని అలుసుగా తీసుకుని రేపటి నుంచి మీరు గుడ్ మార్నింగ్ చెప్పడం మానేస్తారు. మీ గుడ్ మార్నింగ్ తగలయ్యా. జయభద్రి మీకోసం వెయిటింగ్ సార్. మీ బక్క పర్సెంట్లో ఆవిడకి ఏమి నచ్చిందో ఏంటో బలంగా వెళ్ళి నీరసంగా రండి. మీ కాలేజీలో ఎవరికి చెప్పం. మీరు చెప్తారు. అబ్బా చెప్పలేండి సార్, చెప్పలేండి సార్. ఆవిడ మిమ్మల్ని మాట అనుకున్న లోపు పోండి, వెళ్ళండి. రే సీను, నువ్వు ఫాలో అవరా. రే మీ ఆది ఇంట్లో ఉంటావు, వచ్చాయి. ఎరా కూరలు ఎలా ఉన్నాయి? ఫ్యూచర్ మీద భయం పోయింది. నిన్ను అడ్డు పెట్టుకుని రెస్టారెంట్ పెట్టేయచ్చు. మిరపకాయ కూర కావాలి? ఏంట్రా అది చిన్నపిల్లలా ఏంటిది? నీ భోజనం చేయొచ్చు కదా. ఏ మీ బాబాయ్ తినిపించాలా? ఊరే మావా, పేరుకే ఈ వేళ్ళురా. చిన్నతనంలో మా అమ్మ నాకు తినిపించేది. మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఇదిగో మా బాబాయే నాకు తినిపిస్తున్నాడు. నాకు నేనుగా ఎప్పుడు అన్నం తినలేదు, తినలేను. నువ్వు తిన్నానా? ఏమైందిరా? ఒరే మన ప్రిన్సిపల్ ఈ నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడే. రే ఏం జరిగిందిరా? ఇప్పుడు చెప్పు ఏం జరిగింది. మీరే రండి రండి. డ్రెస్ రిమూవ్ చేయండి. మీరు డ్రెస్ తీసేయండి. నేను కూడా నైటీ వేసుకొని వస్తాను. సెక్సీ. ఆ బనియన్ కూడా తీసేయండి. బాడీ కొంచెం వీక్. తీసేయండి ప్లీజ్. No. Children, మిమ్మల్ని రోజు బూస్ట్ తాగమంటే తాగట్లేదు. తాగకపోతే ఈ అంకుల్ బాడీ చూసారుగా, పెద్దయ్యాక ఇదిగో ఈ అంకుల్ లాగే చండాలంగా తయారవుతారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇక్కడ ఉన్నారేంట్రా? ఏదో మీరు ఉన్నారు కదా అని. నిన్న బాగా చాలా, అందుకే బాగా వీక్ గా ఉన్నారా? వీక్దే ఉందరా. మరో 2 కప్పులు బూస్ట్ తాగారనుకో మళ్ళీ చార్జ్ అయిపోద్ది. అంటే విషయం మొత్తం తెలిసిపోయిందా? ఏ విషయం? మాకు ఏ విషయం తెలీదే. తెలియకపోతే బూస్ట్ అని ఎందుకన్నారా? మీకు ఎనర్జీ అవసరం కదా సార్. సచిన్ టెండూల్కర్ అంటుంటాడు కదా, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. థ్యాంక్స్. బస్ స్టాప్కి వెళ్దామా? నాకు పని ఉంది. మాకు పని లేదండి, పదండ్రా. ఏంటి సార్ బూస్ట్ సీక్రెట్? అవసరమా? తెలుసుకుందామని. అక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.